హాయ్ అండి. ఇక్కడ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ కనపడుతుంది కదండి. ఇది కొత్తగా కడుతున్నారనమాట. ముగ్గురు అన్నదమ్ములు కలిసి కట్టుకుంటున్నారు. ఇంకా ఫినిష్ అవ్వలేదండి. అయితే దీంట్లో కూడా ఈ ముగ్గురు అన్నదమ్ములు వైఫ్స్ ఉంటారు కదండి, తోడుకోడళ్ళు. వాళ్ళు కూడా వచ్చి సిమెంట్ మోయటం కానీ, వాటర్ పట్టుకోవటం కానీ, లేకుంటే ఏదైనా సరే దానికి సంబంధించిన వర్క్స్ కూడా వంట గింట అయిపోయిన తర్వాత వచ్చి ముగ్గురు తోడుకోడళ్ళు చేసుకుంటారండి ఈవినింగ్ వరకు. మళ్ళీ మార్నింగ్ మగవాళ్ళు చేసేసి డ్యూటీలకు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చి మగవాళ్ళు కూడా చేసుకుంటారనమాట. అంత కష్టపడి కట్టుకుంటున్నారు ఇల్లు. రూపాయి కూడబట్టి ఎవరమైనా అంతేనండి, కష్టపడి రూపాయి కూడబట్టి కట్టుకుంటాము. కాకుంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు 9 o'clock జరిగిన విషయం అండి. ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియో. మీ అందరికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది, జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది కూడా చూసారు కదండి. ఇప్పుడు 9 o'clock వాళ్ళు డిన్నర్కి వెళ్ళినట్టున్నారండి. అయితే ఇద్దరు దొంగలు వచ్చేసి ఫాల్ సీలింగ్ వైర్లు, ఇంకా డోర్స్ పెట్టలేదు కదా, ఫాల్ సీలింగ్ వైర్లు మొత్తం లాగేసేసారంటండి. మరి ఎవరు చూసి చెప్పారో ఏమో, వచ్చి పట్టుకొని ఇట్లా చెట్టుకొకళ్ళని స్తంభానికి ఒకళ్ళని కట్టేసేసి కొంచెం మందలించడం అనేది జరుగుతుందనమాట. సరే, మీకు కూడా ఉపయోగపడుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేయటం అవుతుందండి. వైర్లు కొనుక్కోవాలి, మళ్ళీ అట్లాగే ఫాల్ సీలింగ్ వైర్ లాగేస్తారు కాబట్టి ఆ వైర్ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. మళ్ళీ కొత్తగా చేయించుకోవాలి అని అంటే వర్కర్స్కి మనీ ఇవ్వాలి, వైర్ కొనుక్కోవాలి. ఎంత కష్టమండి ఈ రోజుల్లో. ఎందుకు ఇట్లా దొంగతనానికి అలవాటు పడుతున్నారో అర్థం కావట్లా. అదే కాకుండా ఏ పని చేసుకున్నా ఎట్లాగైనా 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు అండి. ఈ మ్యాక్సిమం 800 కూడా వస్తున్నాయి. ఏ చిన్న మట్టి మోసుకున్నా, లేకుంటే సిమెంటు మోసినా, ఇళ్లలో పని చేసుకున్నా, ఏదైనా సరే చేసుకుంటే కనుక 800, రోజుకి 800 సంపాదిస్తున్నారండి, ఇస్తున్నారు. ఈ రోజుల్లో కూలీ కూడా ఎక్కువే ఉంది. మరి అలా కష్టం చేసుకుని సంపాదించుకోకుండా ఇలా దొంగతనానికి ఎందుకు అలవాటు పడుతున్నారో మరి నాకు కూడా అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఎంత వాల్యూ ఉంటుందండి. ఇట్లా జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశంతో నాకు కూడా చూడటంలోనే, నేను ఈ వీడియో చేద్దామని కాదండి, చూడటంలోనే నాకు అయ్యో ముందు కొడుతున్నారు కదా అని చెప్పేసి కొంచెం బాధ అనిపించి నేను వీడియో తీశాను. తర్వాత మా వారు వచ్చి ఇట్లా అని చెప్పారనమాట. ఫాల్ సీలింగ్ వైర్లు మరి ఎంత కష్టమో, రూపాయి కష్టపడే కదా వాళ్ళు కూడా, మనం కూడా చూస్తున్నాము. తోడుకోడళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చేసి చేసుకుంటారు. ఎందుకు రూపాయి కలిసి వస్తుంది కదా, కూలీ వాళ్ళకి ఇవ్వకోకుండా 3-3 కూలీలు పనికొస్తుంది కదండి మనీ. అది మిగిలినట్టే కదా వేరే దానికి ఉపయోగించుకుంటారు అని మా వారు కూడా చెప్తుంటే, అవును కదా నిజమే కదా అని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకోలేదు. సరే, జాగ్రత్తగా ఉంటారు ఎవరైనా చూసి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి మీరు కూడా. ఎందుకు ఇట్లా వైర్లు కట్ చేసుకోవడం, దొంగతనాలు చేయడం. వైర్లు అవి కట్ చేశాడంటే, కేబుల్ వైర్లు అవి ఉంటాయి కదా, కట్ చేస్తున్నాడు అమ్ముకోవటానికి. అది చూసి పట్టుకుని తంతున్నారు. ఇద్దరా? ఇద్దరు. అవునురా, ఇదిగో ఈ స్తంభానికి కూడా ఉన్నాడు. అవును, నేను ఈ అబ్బాయిని చూడలే, నల్ల షర్ట్ అబ్బాయిని. అదే అక్కడ వైట్ షర్ట్ అబ్బాయి ఒకడు, ఇక్కడ నల్ల షర్ట్ అబ్బాయి ఒకడు. గలీజ్ ఎందుకురా, మేలుకుంటారు జనాలు, జాగ్రత్త పడతారు. కొంచెం క్లాస్ పీకేసి పంపించేస్తే అయిపోయారు. డాడీ